ఆడియన్స్‌కి మళ్ళీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎవరెవరో ఏదో చెప్పేస్తే అదేదో అడల్ట్ కంటెంట్ అని బాగలేదని ఇలా సెన్సార్ వాళ్ళు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమా ఇది. సో, మనం చూస్తున్న చాలా ఫ్యామిలీ సినిమాలకి పెద్ద పెద్ద సినిమాలన్నిటికి గూడా మనం ఆ యూ/ఏనే ఉంటది. సో, అది ఇచ్చారంటేనే ఇది ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా. ఇంతమంది ఆడపిల్లలందరూ ఉన్నారు. ఇంతమంది అమ్మలున్నారు. ఇన్ ఇన్ ఆళ్ళకి సగర్వంగా వచ్చి వేదిక మీద నిలబడ్డారు. ఈ సినిమా తాలూకు మేమందరం ఎట్టుకొట్టామని అంటేనే, మీ సినిమాలో మీరేదో అనుకుంటున్నట్టు ఏమీ లేదు. అందరూ రండి. ఫ్యామిలీస్ అంతా పిల్లలంతా రండి. నాకెంత మంచి ఇమేజ్ ఉందో పాటల ద్వారా మీకు తెలిసిన వాళ్ళకి తెలుసు కాబట్టి నేనే చెప్తున్నా గదా! 'భిక్షు' చాలా అద్భుతమైన సినిమా తీశాడు. మా వెంకట్ గారు అసలు చాలా ఎమోషనల్ మనిషి ఈయన. ఈయన ఇలాంటి సినిమా ఎత్తుకున్నాడు. ఈ సినిమా 'చరణ్ అర్జునే' చేయాలని చెప్పి నా దాకా ఈ సినిమా తీసుకొచ్చాడంటేనే ఇది ఎంత మంచి సినిమానో, ఎంత అవసరం వచ్చిన సినిమానో మీకు తెలుసు. ఇప్పుడు చిన్న చిన్న మాటలేంటండి ఊర్లలో మా నాయన గూడా నన్ను ఎన్నో మా అమ్మ, మా ఆడపిల్లలందరం ఉండంగానే అనేస్తూనే ఉంటారు. కామన్ అయిపోయింది చిన్న చిన్న మాటలు. అది తెర మీద కనిపించగానే అదేదో వేరేలాగా మేము అని అనుకుంటాం గానీ, మన ఇంట్లో కోపం వస్తే నాయన మనల్ని గాబూతులే తిడతాడు. సో, ఆటినే ఇంకా కొంచెం పాలిష్‌గానే మావోడు చెప్పాడు. చాలా అద్భుతమైన సినిమా ఇది. అందరూ చూడాల్సిన సినిమా. పక్కా నేను నేను ఎప్పుడో ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో సురేష్ మళ్ళా రామానాయుడు గారి స్టూడియోకొచ్చినప్పుడు, అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ల ఫోటోస్ అన్నీ ఉండేవి గోడ మీద. నేనెప్పుడో అనుకున్నా ఏదో రోజు నా ఫోటో కూడా ఇక్కడ ఉండాలి అని. నా అదృష్టవశాత్తు నాకు మొదటి హిట్‌కే సురేష్ బాబు వాళ్ళ లోగో పడింది. లోగో పడడం గురించే కాదు, నా పాటలు సురేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్‌లోనే రిలీజ్ అయ్యాయి. సో, నా పాటలతోనే ఎస్‌పీ మ్యూజిక్ అనేది ఒకటి స్టార్ట్ చేసి నా మ్యూజిక్‌తోనే సో, ఇంత భిక్షుభాయ్ నేను ఇంకెంతమంది డైరెక్టర్లతో పని చేస్తానో, ఇంతకుముందు ఎంతమందితో చేశానో తెలీదు గానీ, నాకంటూ ఒక ఇప్పుడు ఇప్పటిదాకా నా మీద అందరికీ డౌట్‌లే. ఈయన పాటలు బాగా చేస్తాడు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తాడా అని ఒకడికి. ఈయన ఎమోషనల్ సాంగ్సే చేస్తాడు, మాస్ పాటలు చేస్తాడా? లేపోతే ఇలా నేనన్నీ చేయగలనని నాకే తెలుసు. మరి నేను నేను సినిమా తీసుకొని చూపించలేనుగా ప్రజలకి నేనన్నీ చేయగలనని. సో, అలాగా నాకు 'హుషారు పిట్టలు' సినిమాతో నాకలాంటి అవకాశం ఇచ్చావు. 'చరణ్ అర్జున్' అంటే ఏంటి అనేది చాలా వరకు ఇండస్ట్రీలో తెలిసిపోతుంది. ఇంకా తెలుస్తుందనే అనుకుంటున్నాను ముందు ముందు. ఆ! ఈటన్నిటిని పటాపంచలు చేసి మీరిద్దరు కలిసి నాకు 'హుషారు పిట్టలు' అనే సినిమా ఇచ్చారు. నేను సినిమాకి ఎంత హెల్ప్ అయ్యానో ఇప్పుడు ఈ సినిమాలో అంత అద్భుతమైన కథ రాసిన డైరెక్టర్‌ని, అద్భుతంగా ఫోటోగ్రఫీ చేసిన రుద్రసాయిని, మహా ఉద్దండులు ఈళ్ళంతా సూపర్ స్టార్స్ ఈళ్ళంతా తెలంగాణ లేపోతే నేటివ్ రూటెడ్ సినిమాలన్నీ ఇంకా ఏదొచ్చినా ఈళ్ళనే చూసే అంత వాళ్ళందరిని దాటేసి 'చరణ్ అర్జున్' మ్యూజిక్ బాగా చేశాడని పేరు తెచ్చుకోవడం ఎంత కష్టమో తెలుసా మీకు? అంటే ఎవరు లేని కాడ మనం ఏమైనా చేయొచ్చు. మనమే హైలైట్ అవ్వచ్చు. కానీ హీరోయిన్ ఒక స్టారు, హీరో ఒక స్టారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు గోవర్ధన్ అన్న గాని, రమేష్ గారు గాని, ప్రతి వాళ్ళు సునీత మేడం గాని, అమ్మ నేను మొన్ననే చెప్పా. ఇంతమంది మధ్య గూడా నేను పేరు తెచ్చుకున్నానంటే ఇప్పటికైనా నా మీద డౌట్లు పోగొట్టుకోండయ్యా. నేను బాగా చేస్తాను. నాకు మ్యూజిక్ తప్ప, పాటలు తప్ప ఇంకే ప్రపంచం తెలీదు. నన్ను నమ్మండి. నాకు మంచి సినిమాలివ్వండి. ఒక డైరెక్టర్‌తో 5, 6 ఏళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత, ఆ సినిమా నాదే అనుకుంటే నైటు ఒక ప్రొడక్షన్ హౌసో ఎవరో వద్దు. ఆయన వద్దు, గాయన ఇటు కొట్టాడు, గాయనని పట్టుకోరు, ఈయన ఇటు కొట్టాడు, ఈయనని పట్టుకోరని నైట్ మొన్ననే ఒక నెల, 2 నెలల క్రితం 3 సినిమాలు అలా నన్ను చేజారినప్పుడు మా స్టూడియోలో అందరం డల్ అయిపోయినాం. అప్పుడు చిరంజీవి అన్న చెప్తా ఉండేవాడు, "ఒక్క నెల ఆగు, 2 నెలలు ఆగు, హుషారు పిట్టలొస్తది. వచ్చిన తర్వాత నీవేంటో తెలుస్తది. ఆగు ఆగు" అని అనేవాడు. సో, నిజంగా ఈరోజు తెలిసింది. ఒక్కోటి ఆ స్ట్రగుల్, ఆ బాధంతా గూడా ఇలాంటి ఒక అద్భుతమైన విజయాన్ని నాకివ్వడానికి కోసమే దేవుడు ఇక చివరి టెస్టులు పెడుతున్నానురా నువ్వు జూడు నువ్వేంటో నీకు ఓపిక ఉందా లేదా అని పరీక్షించినట్టు అనిపించింది. సో, ఈ సినిమా విజయానికి ఈ సినిమా నేను అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన సాంగ్స్ చేసి మీ అందరితో మెప్పు పొందడానికి నాకు కారణమైన నా టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ. బాబు చెన్నైలో ఉన్న మిక్స్, శరత్ రవి, మహీమదన్, పాటలు పాడిన మంగ్లీ, వీహ అలాగే వైకం విజయలక్ష్మి గారు ఎంత అద్భుతంగా పాట ఆమె అక్కడి నుంచి వచ్చి మా సినిమా కోసం ఆ థియేటర్‌లో ఆ పాట వచ్చినప్పుడు అందరూ నాకు మెసేజ్‌లు అక్కడి నుంచే పెట్టేస్తున్నారు. అద్భుతమైన సాంగ్ కరెక్ట్ టైంలో ఈ సినిమాలో పడిందని. అందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ రండి. మీరందరూ మీ 'చరణ్ అర్జున్‌ని' గెలిపిచ్చారు. నా ప్రొడ్యూసరే ముందు మా 'చరణ్ అర్జున్' గెలవాలని నాకు ఈ సినిమా ఇచ్చాడు. నేను ఇంకా మంచి సినిమాలు చేయడానికి నాకు ఇది దారైంది. నా మీద డౌట్‌లన్నీ పోయాయని అనుకుంటున్నాను. మంచి సినిమాలు ఎన్ని సినిమాలొచ్చినా 'హుషారు పిట్టలు' ఎప్పటికి నా జీవితంలో గుర్తుండే సినిమా. నాకు గౌరవాన్ని ఇచ్చిన సినిమా, రెస్పెక్ట్ ఇచ్చిన సినిమా. ఈ 'హుషారు పిట్టలు' టీమ్ అంతా నా కుటుంబంలాగా అనిపిస్తారు. సో, నా డైరెక్టర్ భిక్షు ఎప్పటికీ గూడా నా మైండ్‌లో, నా గుండెల్లో అలా నిలిచిపోతాడు వెంకట్ గారు. ఇంత అద్భుతమైన సినిమా థియేటర్ల దాకా రావాలి అంటే అంత ఈజీ గాదు. దానికి బెక్కం వేణుగోపాల్ గారు ఎంత మంచి మనసుతో మా సీనన్న పెట్టాడు ఓన్ గోపాల్ గారని.
నిజంగా అంటే ఒక మనిషి నచ్చితే, ఆ మనిషి పని నచ్చితే ఇంకో మనిషికి చెప్పాలంటే, ఒక మనిషికి చాలా ప్రేమ ఉండాలి. గుండెల నిండా ఒక కళాకారుడి పట్ల ఇష్టం, స్వచ్ఛత ఉండాలి. అది వేణుగోపాల్ గారికుంది. అందుకే నా గురించి నాకన్నా నన్నెవరైనా అడిగారనుకోండి ఇప్పటి నుంచి, "చరణ్ నువ్వేంటి ఎలా చేస్తావంటే" నాకేం అడగొద్దు వేణుగోపాల్ గారికి ఫోన్ చేయండి అంటా నేను. అంత బాగా చెప్తారాయన నా గురించి. సో, సురేష్ బాబు గారు థ్యాంక్ యూ. నా కళ సురేష్ ప్రొడక్షన్‌లో రామానాయుడులో ఫోటో ఇప్పుడు ఆ ఫోటోలు పెడుతున్నారో లేదో నాకెక్కడ కనపడతలేదు గానీ, సో, రామానాయుడు స్టూడియో గుండెల్లో నా ఫోటో నిలిచిపోతది 'హుషారు పిట్టలు' సినిమాతో. సో, థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ ప్రజలందరికీ మీరు మా నమ్మకాన్ని నిజం జేశారు.